మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనమును ధ్యానం చేసుకున్నాం. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని దేవుడు మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మన దేవుడైన యెహోవా ఆయన ఉన్నవాడు, అనువాడు, ఉండుననువాడు. నిన్న ఉన్నవాడు, వర్తమానంలో అనువాడు, భవిష్యత్ కాలంలో ఉండుననువాడు అని దేవుని వాక్యంలో నిన్న నేడు ఏకరీతిగా నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడు. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందువలన ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, దేవుడైన యెహోవా అనగా అని 15వ వచనంలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా నిరంతరము ఇది నా నామము, ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని దేవుడైన యెహోవా మోషేకు సెలవిచ్చాడు. ఆ దేవుడు నిరంతరము మనకు తోడుగా ఉన్న దేవుడు. ఉండునను వాడు కూడా అనగా రాబో కాలంలో కూడా మన బిడ్డలతో, మన పిల్లలకు ఆయన నిత్యము తోడుగా ఉండు దేవుడై ఉన్నాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పుటలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ వివరణాత్మకంగా మార్కు సువార్తలో లేదా లూకా సువార్త 22వ అధ్యాయంలో ఇలాగూ పరిసయ్యులు ఆయన శోధించినప్పుడు ఆయన నేను ఉన్నవాడను అనువాడను అని అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుట్లో గల పరమార్థం ఏమిటంటే లూకాసు వార్త 20వ అధ్యాయము 37వ వచనంలో పొదను గురించిన భాగములు అనగా మోషేతో దేవుడు మాట్లాడిన స్థలం ముందు ప్రభు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరించాడు. ఆయన సజీవులకే దేవుడని, మృతులకు దేవుడు కాదని, అబ్రహాము దేవుడను, అద్వితీయ దేవుడును, ఆయన తప్ప వేరొక దేవుడు లేడను మాట నిజము అని, సత్యమే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాటగా మనం దాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. అందువలన అదే మాటను మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పిన మాట ప్రకారము ఆయన మత్తయి సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను. అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగూ అపోస్తలుడైన పౌలు గారు కూడా వారు 16వ వచనము 11వ అధ్యాయం 16 వారు మరింత శ్రేష్టమైన దేశమును అనగా మన పితరులు తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్న ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందారు. కాబట్టి అనగా పరలోక సంబంధమైన దేశము కోర్చొచ్చే తాను వారి దేవుడునను అనిపించుకుంటకు దేవుడు వారి గురించి సిగ్గుపడడు అంటారు. నేను అబ్రహాము దేవుడును, యాకోబు దేవుడును, ఇస్సాకు దేవుడు అని చెప్పుకుంటాం, సిగ్గుపడడు. ఆ దేవుడు మనకు సదాకాలం తోడన్నారు. ఆ ప్రభువుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఇదిగో నేను మీతో కూడా సదాకాలం ఉన్నవాడునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి
మనము అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. యెహోవా దేవుడుగా గల జనులుగా మనం ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువల్ల ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండి దేవుడు. నిన్న ఉన్నవాడు, ఈరోజు అనువాడు, రేపు ఉండుననువాడు, కడవరు వారితో కూడా ఉండుననువాడునని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సజీవులకే దేవుడు. అనగా విశ్వాసము ద్వారా మనము జీవించే వారంగా ఉన్నాం. అందుకే మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంది. ఆ దేవుని శక్తి అనగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి మనల్ని దేవుని రాజ్యంలోనికి తీసుకుని పోవటానికి శ్రేష్టమైన మరి మంచి దేశంను మన కొరకు సిద్ధపరిచి ఆయన ఉన్నవాడుగా ప్రస్తుతం అనువాడుగా మనతో మాట్లాడుచున్న దేవుడు. ఈ దినములో ఎంతమంది తన కుమారునితో దేవుడు మాట్లాడాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ప్రకారం ఆయన ఉండుననువాడు కూడా, ఇదిగో నేను మీతో కూడా సదాకాలం ఉన్నవాడునని ఆయన చెప్తూ ఉన్నాడు. అందువల్ల మనము ఆ దేవుని కలిగి ఉన్న వారముగా ఉన్నామని ఆయన గూర్చిన మాటలు మనము యుగ సమాప్తి వరకు, నేను మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పింది. అందువల్ల యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 4వ వచనం, ఎవడు దీన్ని ఆలోచించను? ఆది నుండి మానవ వంశంలోను పిలిచేవాడను నేనే కదా, యెహోవానగు నేనే కదా. నేను మొదటి వాడను, కడవరి వారితో కూడా ఉండువాడను అంట, ఉండునను వాడను. అందువల్ల ఆ దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు కృప మనకు తోడై ఉండని కదా. అందుకే 41వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలో, అబ్రహాము సంతానమా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతిను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అటువంటి దేవుడు, బలమైన దేవుడు, శక్తిగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రతి విషయంలో మనకు సహాయం చేయవాడై ఉన్నాడు. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో, నీవు పిలవగానే నేనున్నానని చెప్పు దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనము ప్రతినిత్యము ఆరాధిస్తూ, ప్రతినిత్యము ఆయన కృపకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయన కార్యములు మన జీవితంలో మొట్టమొదటిగా ఆయన తోడుగా ఉండి ఆయన కృప కలుగును ఆజ్ఞాపించి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని చెప్పువాడు. నేనున్నానని చెప్పువాడు, నేనున్నాను అని చెప్పిన దేవుడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు నా నామం తెలుసుకుంటారు, నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు అదినం తెలుసుకుంటారు. భయపడకము, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన ఎబెనేజరుగా నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఇలాగ దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఆ మాటను గురించి దేవుడి వాక్యంలో దేవుని సహాయము అని 18వ అధ్యాయంలో మోషే తన ఇద్దరు కుమారులు ఒకనికి ఎబెనేజర్ అని, దేవుడు నాకు సహాయమై, రెండవ వారికి ఎలియేజర్ అని పేరు పెట్టారు. ఎలియేజరు అనగా దేవుని సహాయం. ఆ సహాయం దేవుడు మనకు ప్రతినిత్యం మనకు ఇస్తాడు. ఆ సహాయంలో స్వస్థత ఉంటుంది, ఆ సహాయంలో క్షేమం ఉంటుంది, ఆ సహాయంలో ఆదరణ ఉంటుంది, ఆ సహాయంలో ఓదార్పు ఉంటుంది, ఆ సహాయంలో నిరీక్షణ ఉంటుంది,
ఆ సహాయంలో సంతోషం ఉంటుంది. ఆ సహాయంలో మనము చూడని దాన్ని చూచున్నట్టుగానే దేవుని కృపకు పాత్రులుగా మనం ఎంచబడినట్లుగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ దీవెనలు మెండుగా మనకు కలుగుతాయి. ఆ సహాయంలో రక్షణ ఉంటుంది. కాబట్టి అందుకే దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు 57వ అధ్యాయంలో 18వ వచనంలో, నేను వారి ప్రవర్తన చూచితిని, నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు కృంగిపోయిన దశలో ఉన్న మనము కృంగిపోకుండా దీనులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, కృంగిపోయిన వారిని పైకెత్తు దేవుడు, బలహీనులను బలపరచు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నవాడుగా అనువాడుగా ఉండుననువాడుగా నిరంతరం సదాకాలం మనతో కూడా ఉన్నాడని మనం నమ్మి హృదయం మీద విశ్వసించి నోటితో ఆ ప్రభువే పరలోకం నుండి భూలోకమునకు యేసుక్రీస్తు ప్రభుగా దిగి వచ్చి ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటున్నాను వాగ్దానం చేసిన వాడు నమ్మదైన. ఆయన చేసిన వాగ్దానములు అన్నీ యేసుక్రీస్తులో అవును అన్నట్టుగానే నిశ్చయముగా జరుగునని 2 కొరింథీ 1:19-20 వచనాలు రాయబడిన ప్రకారం నిశ్చయముగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. నిశ్చయముగా నీకు మేలు కలుగుతుంది, నిశ్చయముగా నీకు అభివృద్ధి కలుగుతుంది, నిశ్చయముగా నీకు స్వస్థత కలుగుతుంది, నిశ్చయముగా నీకు క్షేమము కలుగుతుంది, నిశ్చయంగా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. అందువల్ల యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఆశీర్వదింపవల్లని కోరుకునేవాడు యెహోవా తనను ఆశీర్వాదించాలని కోరుకోవాలని 16వ వచనంలో రాయబడింది. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలని కోరుకును. కాబట్టి దేవుడు మనకు విడవక ఎడబాయక మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మొదటివాడు కడపటివాడునై ఉన్నాడు. ఆయన ప్రభు యెహోవా, ఆయన ఆత్మ మనకు సహాయం చేయు దేవుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడి ఉన్న ప్రకారం ఆ దేవుడు మనకు మన ఎడలు జాలిపడి దేవుడు. శ్రమల యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13 శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. కాబట్టి నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును తొలగిపోవునని దేవుడి వాక్యంలో రాయబడి ఈరోజు మనం దేవుడు మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు, ఆదరించే దేవుడై ఉన్నాడు. ప్రభు అయిన దేవుడే మనకు నిత్యమైన వెలుగు. మన దుఃఖ దినములు సమాప్తములకు దినములు 60వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు సెలవిచ్చిన మాటను మనం నమ్మినప్పుడు ఆయన మనకు ఆధారం, ఆయన ఆధారం చేసుకొని మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని ఆశ్రయించిన దేవుడు మనకు సహాయం చేయ దేవుడిగా ఉన్నాడని దేవుడు వాక్యంలో రాయబడింది. అందుకే కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది ఏమంటే యెహోవా ఆలోచన సదాకాలంలో ఉంచు, ఆయన సంకల్పంలో తరతరములు ఉండవు. 11-12 వచనాలు యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవారు జనులు ధన్యులు. వాళ్ళెవరు? యెహోవా తమకు దేవుడిగా గల ఆయన మందిరమునందు నివసించువారు, ఆయన నామమందు నమ్మిక ఉంచువారు అని 84వ కీర్తనలో రాయబడి ఉన్న ప్రకారం మనం ప్రతినిత్యం యెహోవా మనకు కాపురై ఉన్నాడు. ఆయన తన ప్రజల మానవ ఆలకించి సహాయం చేయు దేవుడై ఉన్నాడు. ఆయన వల్ల మనం బలము నొందువారము, ఆయన మందిరంలో నివసించేవారు, ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండేవారు, ఆయన వాక్కు కొరకు ఉపదేశం కొరకు కనిపెట్టుకొని ఉండేవారు, ఆయన వాగ్దానము నెరవేర్చుటకు ప్రతినిత్యం ఆయన ఆశ్రయించేవారముగా ప్రార్థించేవారముగా ఎడతెగక ఎల్లప్పుడూ విసుకక గోజాడువారముగా బతిమాలువారముగా ప్రార్థించేవారముగా దేవుడి కృప మనకు సహాయంగా ఉంటుందని సైన్యములకు అధిపతి యోగి యెహోవాని యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు అనే 44వ కీర్తనలో రాయబడిన ప్రకారం కీర్తన గ్రంథం 143వ అధ్యాయంలో ఇలాగ దేవుడి వాక్యంలో రాయబడి ఉన్న మనం ఎవరికి యాకోబు దేవుడు సహాయుడు 146వ అధ్యాయము 5వ వచనంలో ఎవడు తన దేవుడి మీద యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు, ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సహాయం చేయ దేవుడు సమీపముగా
ఉన్న దేవుడు. ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించు దేవుడు. యెహోవా దేవుడిగా గలజను ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవాడు, ఉన్నవాడు అనువాడు ఉండుననువాడునే దేవుడు మనం ఆశ్రయించినప్పుడు ఆయన వాగ్దానం ఎన్ని అవన్నీ క్రీస్తునందు ఆయన నామం మనం ఏది అడిగినాను ఆయన నమ్ముకొని తప్పక ఆయన మనం ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని ఆయన మహోన్నతమైన నామం, పరిశుద్ధమైన నామం, జీవం గల నామం, ఆ నామం బట్టి మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని మనం గ్రహించి దేవునికి చేయి ప్రార్థన పరిపూర్ణమైన విశ్వాసం, దేవుని శక్తిని ఆధారం చేసుకొని చేయి ప్రార్థనగా మనం ఉండినప్పుడు ఆయన మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడు. ఆరోగ్యం ఇచ్చు దేవుడు, క్షేమం ఇచ్చు దేవుడు, మన కోరిక యావత్తు సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచి నీ ప్రార్థనలు సఫలపరిచి నీకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయటం ఎల్లప్పుడూ సిద్ధంగా అటు కృపను అటు సహాయం దేవుడు ఉన్నవాడునై ఉన్న దేవుడు, అనువాడునై ఉన్న దేవుడు, ఉండుననువాడని దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండడుగాక. ప్రభానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో అవును తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సదాకాలం యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉన్న దేవుడు, ఆదినుడు అంతమైన దేవుడు, మొదటి వాడవు కడపటి వాడవైన దేవుడు, ఆల్ఫా ఒమేగాయు అయిన దేవుడు మీకు స్తోత్రాలు. వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆదరణ, నెమ్మది, సంతోషం, సమాధానం, స్వస్థత, క్షేమము దయచేయండి. మా ప్రభు వారి ప్రార్థన ఆలకించమని, శ్రమల, శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లో ఉన్నవారిని మీరు ఆదరించి దేవుడు, సహాయం చేయు దేవుడు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇటు కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం ఆయన మందిరంలో నుండి దీవెన దేవుడు మీకు మీ కుటుంబం అనుగ్రహించి మీ ప్రార్థన ఆలకించి మీకు సహాయం చేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.